హ్యుండై వెన్యూ మన ఇండియన్ మార్కెట్‌లో మొన్న 4థ్‌కి అయితే లాంచ్ చేశారనమాట. దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 7.96 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకి ఒక 9,00,000లో అయితే వెహికల్ వస్తుంది. సో, దాంట్లో చాలా చేంజెస్ తీసుకొనొచ్చారు ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే. ఫస్ట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడితే విడ్త్, లెంగ్త్ అండ్ హైట్ అయితే కొద్దిగా చేంజ్ చేశారు. అండ్ ఎక్స్‌టీరియర్ కాస్మెటిక్స్ గురించి మాట్లాడితే ఇటు సైడ్ అయితే కంప్లీట్‌గా ఎల్ఈడీ సెటప్ ఇచ్చారనమాట. డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్స్ ఇచ్చారు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ ఆల్సో బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారు. దానివల్ల కంప్లీట్ వెన్యూ లుక్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే చాలా చేంజెస్ జరిగాయి అనమాట. ఇప్పుడు 12.3 ఇంచ్ పానోరామిక్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. అండ్ ఇందులో డ్యూల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ఇచ్చారు. డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారనమాట. పవర్ విండో స్విచెస్ కూడా కంప్లీట్ గా న్యూ డిజైన్ తో ఇచ్చింది అనమాట హ్యూండై. ఓల్డ్ వెన్యూలో 350 లీటర్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటే అండ్ న్యూ వెన్యూలో 375 లీటర్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేశారు. అండ్ టెక్ గురించి మాట్లాడితే ఎన్విడియా చిప్సెట్ తోటి సీసీఎన్సీ అని ఒకటి లాంచ్ చేశారనమాట. సో, కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్పిట్ అనమాట. దీంట్లో ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ఫీచర్స్ చాలా ఉన్నాయి. దీని గురించి ఒక సెపరేట్ రీల్ అయితే చేస్తాను. అండ్ ఇందులో లెవెల్ 2 అడాస్ తో వస్తుందనమాట. కాకపోతే ఇది టాప్ ఎండ్ లోనే ఉంది. అది కావాలంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 లాక్స్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటది. దీంట్లో కొత్తగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. ఇంతకుముందు ఫ్రంట్ డిస్క్ ఉండేది, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉండేయన్నమాట. ఇప్పుడు కంప్లీట్ గా 4 వీల్స్ కి కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఇంతకుముందు డ్రైవ్ మోడ్స్ ఒకటే ఉండేయన్నమాట. ఈకో, నార్మల్, స్పోర్ట్స్ అయితే దాంతో పాటుగా ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా లాంచ్ చేశారు. శాండ్, మడ్, స్నో ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అయితే లాంచ్ చేశారు. ఇంజన్స్ లో అయితే ఎలాంటి చేంజెస్ లేదు. సేమ్ అవే ఇంజన్స్ ఉన్నాయి. కాకపోతే సిఆర్‌డిఐ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. అండ్ కార్ వేరియంట్స్ లో కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొని వచ్చారన్నమాట. సో, ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఆ ప్రైస్ డీటెయిల్స్ అండ్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి అనేసి. అలాగే మరెన్నో కార్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో